ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథంలో నుండి 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు కొద్దిమంది ఆయన సేవకులకు, ఆయన ఎన్నుకున్న నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషే గారికి ఇచ్చిన ఆయుధాలు వేరు, ఏలియా గారికి ఇచ్చిన ఆయుధాలు వేరు, అనేక మందికి దావీదు గారికి ఇచ్చిన ఆయుధాలు వేరుగా ఉన్నాయి. యుద్ధ భూమిలో దేవుడు ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్కలాగా వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యెహోషువ గారితో అంటున్న మాట ఏంటంటే, స్ట్రెచ్ అవుట్ ద జావ్లిన్, నీ చేతనున్నటువంటి ఈటెను నీవు సాపుము అన్నాడు. హాయి పట్టణము మీద జయము పొందడానికి దేవుడు యెహోషువ గారికి ఆజ్ఞాపించిన మాట అది. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సంతోషకరమైన స్థితి నుండి అతి ఘోరమైన నిరుత్సాహకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. యుద్ధంలో గొప్పవారి చేతిలో ఓడిపోవటం వేరు, చిన్నవారి చేతిలో ఓడిపోవటం వేరు. గొప్ప విజయాన్ని పొందుకున్న యెహోషువ గారు, యెరికో మహాపట్టణాన్ని జయించిన యెహోషువ చిన్నదైన హాయి పట్టణ చేతిలో ఓడిపోయారు. చిన్నవారి చేతిలో ఓడిపోయినప్పుడు ఆ మనుషులు కృంగిపోతారు, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతారు, ఇంకా లేవలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కృంభరించాడు. దేవా, మమ్మల్ని ఎందుకు ఈ యొక్క యోర్దాను నదిని దాటింప చేశావు? దీనికోసమేనా అని దేవుని సన్నిధిలో గోజాడినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క జవాబును పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎప్పుడైనా ఓడిపోతే, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతే, కృంగిపోతే మనం చేయవలసిన ఒకే ఒక పని ఏమిటంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం మనం అలవాటు చేసుకోవాలి. ఎవరి జీవితంలోనైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం లాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన జయాలు పొందుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు లోయల్లోనికి వెళ్ళి కృంగిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. జీవితంలో మనకిష్టమైన వారిని కోల్పోయినప్పుడు, ప్రాముఖ్యమైన వారిని కోల్పోయినప్పుడు, మన జీవితంలో ఆరోగ్యాలు పోయినప్పుడు, ముఖ్యమైన వ్యక్తులు మనకు దూరమైపోయినప్పుడు మన జీవితంలో అనేక సార్లు కృంగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృంగిపోయిన సందర్భంలో నుండి చాలామంది పైకి లేవలేరు. కృంగిపోయిన సందర్భంలో దేవాతి దేవుడు యెహోషువ గారితో అంటున్న మాట 8వ అధ్యాయము యెహోషువ గ్రంథం ప్రారంభ వచనములో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము ప్రారంభ వచనములో, మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. డు నాట్ ఫియర్. దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డలకు అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. అపవాది ఎప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉంటాడు. మన జీవితంలో మనతో మంచి మాటలు మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
మనల్ని ధైర్యపరిచేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మనల్ని బలపరిచేవారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది మాటలు భయపెట్టే మాటలు, కృంగచేసే మాటలు, అవన్నీ కూడా అపవాది యొక్క మాటలై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న మాట యెహోషువతో, భయపడకుము, జడియకుము. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు చెప్పే మాట అదే. ఏ స్థితిలో ఉన్నా సరే భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. దేవుని బిడ్డలారా, భయము మానవ జీవితాన్ని చంపివేస్తూ ఉంటుంది. మనం దేనికి భయపడతామో, చాలామంది చేసే పని ఏమిటంటే బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కడో భయం ఉంటానే ఉంటుంది. యోబు బైబిల్ గ్రంథంలో మహానీతిమంతుడు. యోబు గారు, దానియేలు నీతిమంతులు వాళ్ళు. యోబు జీవితంలో తన కష్టాలకు, బాధలకు ఒకే ఒక్క కారణం మనం చూస్తూ ఉంటాం. అంత నీతిమంతుడైన యోబు జీవితంలో కష్టానికి గల కారణం ఏంటంటే ఒక మాట అంటాడు, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే నా జీవితంలోకి వచ్చిందంటాడు. నేను దేని గురించి భయపడ్డాను, అన్నీ బాగున్నాయి, అందరికంటే ఆస్తిమంతుడు, అందరికంటే నీతిమంతుడు, అందరికంటే గౌరవ మర్యాదలు పొందుకున్న వ్యక్తి ఆయన, అన్నీ బాగున్నాయి. కానీ తన జీవితంలో ఒకే ఒక లోటు ఏంటంటే ఒక భయము ఎక్కడో ఏదో మూల దాగి ఉన్నది. ఏ విషయము ఏది జరుగుద్దని భయపడ్డాడో అదే జరిగింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ధైర్యాన్ని ఇచ్చేవారు ఆయన. జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట అంటారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 29:25. అందరూ చూడండి మాట. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయాన్ని మన దగ్గరకు కూడా రానివ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ కృంగిపోయామా, పాపము చేశామా, దేవునికి అవిధేయులుగా ఉన్నామా, దేవునికి దూరమైపోయామా, అయినా క్షమించే దేవుడు ఆయన, హక్కున చేర్చుకునే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు. ఈ లోకములో ఏ తండ్రి అయినా అలాంటి కుమారుని చేర్చుకోడేమో. ఆస్తంతా పట్టుకుని వెళ్ళిపోయి తన తండ్రికి ఎంతో అవమానం తీసుకుని వచ్చాడు. ఎలాంటి స్థితిలో తిరిగి వచ్చాడు ఆయన? అన్నీ కోల్పోయి ఎవ్వరు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో తిరిగి వచ్చాడు ఆయన. దేవుని ప్రేమ చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుని దూరముగా ఉన్నప్పుడే చూసంట పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, కౌగలించుకున్నాడు. ఎన్నడూ కూడా భయాన్ని మన దగ్గరకు రానివ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును అనే మాట మనం చదువుతా ఉన్నాం. దేవుడు భయపడవద్దు అన్నాడు. ఆత్మీయ జీవితంలో రెండు భయంకరమైన విషయాలు ఉంటాయి. ఒకటి భయము, రెండోది మనుషుల పొగడ్తలు. ఈ రెండో డేంజరే. మీరు జ్ఞాపకం చేసుకోండి, భయము డేంజరే, రెండోది పొగడ్తలు కూడా డేంజరే. యేసు ప్రభు స్వయంగా అన్నారు, మనుషులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఈ రోజున మనల్ని ఎవరైతే పొగుడతారో రేపొద్దున వాళ్ళే బాధ పెడతారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏ నోరైతే ఒక వ్యక్తిని పొగుడుద్దో, ఏ నోరైతే ఒక వ్యక్తిని గణపరుచుద్దో, అదే నోరు ప్రియమైన దేవుని బిడ్డలారా కొద్ది కాలం అయ్యేసరికి శ్రమ కలుగ చేస్తారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మన జీవితంలో ఎవరైనా మనల్ని పొగిడే వాళ్ళు ఉంటే పొగడ్డం వేరు, ఉన్న విషయాలు ఉన్నట్టుగా మాట్లాడడం వేరు.
కొన్నిసార్లు ఉన్న విషయాలు ఉన్నట్టుగా మాట్లాడి మనం తోటి వారిని ఎంకరేజ్ చేయాలి. కానీ పొగడ్తలు ఉంటాయండి, ఫ్లాటరింగ్, వాటి వలన మనుషులకు శ్రమ అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి దేవాతి దేవుడు యెహోషువ గారికి ఎలా యుద్ధం చేయాలో అక్కడ ఒక ప్లాన్ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గారితో అంటున్న మాట ఏంటంటే, నీవు యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము అన్నాడు. వాస్తవానికి యెహోషువ ప్రజలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. 2000 మంది 3000 మంది వెళితే చాలు. దేవుని ఉద్దేశం అలా కాదు. యుద్ధం చేసేవారు, యుద్ధ శూరులైన అందరూ యుద్ధం చేయడానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎలా యుద్ధం చేయాలో కూడా దేవుడు యెహోషువకు చెప్తా ఉన్నాడు. మొత్తం 30,000 మందిని తీసుకో, 30,000 మందిలో 2 భాగాలుగా చెయ్యి. 25,000 మంది ఒకవైపున, 5,000 మంది ఒకవైపున ఉండాలి. అందులో 5,000 మంది పడమర దిక్కున వారు దాక్కుని ఉండాలి. వారందరూ చీకటిగా ఉన్నప్పుడు ఒక 5,000 మంది పడమటి దిక్కున పట్టణమునకు దగ్గరలో దాక్కుని ఉన్నారు. ఇంకో 25,000 మంది వారితో పాటు యెహోషువ కూడా ఉన్నాడు. యెహోషువ గారు అంటారు, ఉదయాన్నే మేము వాళ్ళు ఎదురుగా వెళ్ళినప్పుడు వారి ఎదుట మేము పారిపోయిన వారుగా ఉంటాం. వాళ్ళు అనుకుంటారు మేము ఓడిపోయామనుకొని మమ్మల్ని వెంబడిస్తారు. ఆ సమయంలో మీరు పట్టణం అంతా కూడా పట్టుకొని కాల్చివేయాలి. అందులో ఉన్న పశువుల్ని, విలువైన వాటిని మీరు దోచుకోండి. అందులో ఉన్న వెండి బంగారము విలువైన వాటిని మీరు దోచుకుని పట్టణాన్ని కాల్చివేయండి, మనుషుల్ని సంహరించేయమంటాడు. అది దేవుడు యెహోషువ గారికి ఇచ్చిన ప్లాన్. అది దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. మన జీవితంలో ఏ పోరాటం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టము వచ్చినా, ప్రభువా ఈ సమస్యలో నేనేం చేయాలి అని దేవుణ్ణి అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనుషుల ఆలోచనలు అన్నీ కూడా దేవాతి దేవుడు తారుమారు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల ఆలోచనలు ఎంత గొప్పవైనప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో మన పితరులైన వారు వాళ్ళు ఏం చేశారంటే, మనందరం కలిసి ఆకాశమునంటే ఒక గోపురాన్ని కట్టాలి అనుకున్నారు. బాబేలు గోపురం కట్టి పేరు సంపాదించుకోవాలనుకున్నారు. కానీ దేవుడు దిగి వచ్చి వారి యొక్క పన్నాగములన్నీ కూడా లయపరిచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఆలోచనలు చెడగొట్టడానికి దేవునికి ఒక క్షణము చాలు. యెహోషువ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువకు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఎలా యుద్ధం చేయాలి? పారిపోయినట్లు ఒక అడుగు వెనక్కు వేయి. ఒక అడుగు కాదు, వారి యుద్ధం నుండి కొంత దూరం పారిపో. నువ్వు ఓడిపోయావు అని శత్రువు అనుకోవాలి. కొన్నిసార్లు తన బిడ్డలైన వారు ఓడిపోయినట్లుగా ఉండవని దేవుడు చెప్తా ఉంటాడు. అందులో కూడా జయము దాగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారంట ఒక్కరు కూడా పట్టణంలో మిగలలేదంట. హాయి పట్టణంలో హాయి ఆ యొక్క యుద్ధం చేసే పురుషులందరూ కూడా ఒక్కళ్ళు కూడా మిగలకుండా ఆ గవిని దాటి వచ్చేశారు. ఎప్పుడైతే గవిని దాటి వచ్చారో దేవుడు యెహోషువతో అంటూ ఉన్న మాట ఏంటంటే, నీ చేతిలో ఉన్న ఈటెను ఒక్కసారి నీవు హాయి వైపు చాపమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క ఈటెను చాపాడో పొంచి ఉన్న 5,000 మంది కూడా హాయి పట్టణాన్ని తగుల పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా అంటే మనము ఇదే అధ్యాయములో 26వ వచనములో యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ఎంత కష్టమండి!
ఉదయము నుండి 12,000 మంది హతము చేయబడ్డారు. దేవుని సేవకుడి పని ఏంటంటే ఈటను చేత పట్టుకొని అలాగే ఉండాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట కాదు. యుద్ధం అయిపోయే వరకు కూడా యెహోషువ గారు ఆ ఈటెను అలాగే చాచి పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ లోకములో ఆయన ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆయుధాన్ని దేవుడిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆయుధాన్ని ఇస్తాడు. దేవుడిచ్చే ఆయుధాలు వేరు. ఆత్మీయ జీవితంలో మనకెంత జ్ఞానం ఉన్నా దేవుడిచ్చిన ఆయుధాల ముందు నిలవబడవు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే గారి జీవితాన్ని మనం ఒక్కసారి చూసినప్పుడు అపోస్తలుల కార్య గ్రంథంలో 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్య గ్రంథములో 7వ అధ్యాయము 22వ వచనం. మోషే యొక్క విద్య. మోషే, అందరూ చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మోషేలాగా సమస్తమైన విద్యలను అభ్యసించిన వారు ఎవరున్నారు? అవి దేనికి ఉపయోగపడ్డాయి? దేవుని దగ్గర అవి ఏ విధంగా ఉపయోగపడి మనం ఆలోచన చేయాలి. మోషే తనకున్న తెలివితేటలు, తనకున్న విద్యలు చివరికి ఐగుప్తు దేశాన్ని విడిచి పారిపోయేలాగా చేశాయి. తనకున్న బలము ఆ దేశాన్ని విడిచి పారిపోయేలాగా చేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు మిద్యాను దేశములో గొర్రెలు కాసే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. 40 సంవత్సరాల తర్వాత దేవాది దేవుడు మోషే గారిని పిలిచారు. మోషే, మోషే అని దేవుడు మోషే అని పిలిచాడు. దేవుడు మోషే గారిని ఎన్నుకున్నప్పుడు మోషే దగ్గర ఏమీ లేదు. మోషే దగ్గర ఒకే ఒక్కటి ఉన్నదండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ సూచక క్రియలు చేయవలనని చెప్పెను. దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే గారు దేవునికి సాకులు చెప్పడం ప్రారంభించాడు. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నీవు నా ప్రజలని ఐగుప్తు నుండి విడిపించాలి. వారిని వాగ్దానము చేయబడిన దేశంలోనికి నీవు తీసుకుని వెళ్ళాలి. నేను నా ప్రజల కష్టాన్ని చూశాను, వాళ్ళ మొర్రలు నేను విన్నాను, వారి బాధలు నాకు తెలుసు అంటే మోషే అన్న మాట ఏంటంటే, అయ్యా నేను ఎంతటి వాడనయ్యా అన్నాడు. మోషే అన్నాడు, దేవా వారు నన్ను నమ్మరు అన్నాడు. నీ పేరేంటి అని అడుగుతారు. నేను నోటి మాంద్యము కలిగిన వాడినయ్యా, దేవా నన్ను కాదు ఇంకెవరినైనా పంపించు. దేవుని దగ్గర సాకులు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాకులు చెప్తే దేవుడు మోషే గారిని పట్టుకున్నారు. ఆయన దేవుడు ఎన్నుకున్నారు. ఎన్నుకొని దేవుడు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, మోషే, నేను నిన్ను ఎన్నుకున్నాను. మోషే, నీ చేతిలో ఉన్న ఈ కర్ర చాలు, దానితో నీవు అద్భుతాలు చేయబోతా ఉన్నావు. నీవు నా సేవకుడు అని గుర్తుగా ఈ కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు చేయబోతా ఉన్నారని దేవుడు మోషే గారి ద్వారా బలపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు మిద్యాను దేశము నుండి ఐగుప్తు దేశానికి బయలుదేరినప్పుడు మోషే దగ్గర ఉన్న ఆయుధము ఏంటంటే, 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 20వ. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఏ కర్రతోనైతే గొర్రెల్ని కాశాడో
ఆ కర్రనే దేవాతి దేవుడు దేవుని కర్రగా మార్చేశాడు. తన జీవితంలో మోషే గారు అనుకుని ఉండవచ్చు, అన్నీ విడిచిపెట్టి చివరికి కర్ర పట్టుకున్నాను అనుకుని ఉండవచ్చు. ఎక్కడో రాజమందిరములో ఉండవలసిన నేను, ఆ సింహాసనం మీద ఉండవలసిన నేను, చివరికి కర్ర పట్టుకొని గొర్రెల్ని మేపుతూ ఉన్నాను అనుకుని ఉండవచ్చు. దేవుడు ఆ కర్రనే దేవుని కర్రగా మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ కర్రను తీసుకుని ఫరో దగ్గర వేసినప్పుడు ఆ కర్ర సర్పముగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ కర్రను తీసుకుని ఆ యొక్క ఏటి నీళ్లను కొట్టినప్పుడు ఆ ఏటి నీళ్ళన్నీ కూడా, ఆ దేశంలో ఉన్న నీళ్ళు, చివరికి ఇంట్లో ఉన్న నీళ్లు కూడా రక్తముగా మారిపోయి ప్రజలందరూ అసహ్యపడే అంతగా దేవుడు అద్భుతాలు చేసినట్లు, ఆ నైలు నదంతా కూడా రక్తంగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అమాలేకీయులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఎందుకు అమాలేకీయులతో జరిగిన యుద్ధాన్ని అంత గొప్పగా వ్రాశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో అలిసిపోయారు. వారిలో చిన్న బిడ్డలు ఉన్నారు, వారిలో వృద్ధులు ఉన్నారు. వారి దగ్గర యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు. అమాలేకులు ఇదే మంచి సమయం అనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు యుద్ధం చేశారు. కొన్నిసార్లు దేవుని బిడ్డలకు యుద్ధం చేయడానికి ఏమీ ఉండదండి. ఏమీ లేకపోవడం కూడా ఆశీర్వాదమే. మనుషులు ఎవరో లేకపోవడం ఆశీర్వాదమే. ఆ సమయంలో మోషే గారు చేసిన పని ఏమిటంటే, యెహోషువ గారిని యుద్ధం చేయడానికి పంపించారు. ఆయన కొండ ఎక్కి తన చేతులు పైకి చాపారు. దేవునికి మహిమ కలుగును గాక. తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని కొండ ఎక్కి ఆ కొండ పైన తన చేతులు దేవుని వైపు చాపినట్లు మనం చూస్తా ఉన్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారు దేవుని సన్నిధిలో తన చేతితో కర్ర పట్టుకొని కొండ ఎక్కి దేవుని సన్నిధిలో తన చేతులు పైకి చాపడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేయాలి అంటే, దేవుడు మనకు జయమును ఇవ్వాలి అంటే, మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. దేవుడు నీకిచ్చిన వరము, దేవుడు నీకిచ్చిన తలాంతును దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల్ని జయించారు. వారు జయించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచిరి, అంతే. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు, దేవుని బిడ్డలారా, మన చేతులు, మన రిక్త హస్తాలు దేవుని వైపు చాపినప్పుడు దేవుడు దిగి వచ్చి నీ పక్షంగా యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులు ఎదుట నిలవడానికి ధైర్యమే సరిపోదు. అమాలేకీయులు ఆజానుబాహులు. వారిని చూస్తేనే ఇశ్రాయేలులు పారిపోతారు. అలాంటి అంత భయంకరులైన అమాలేకీయులతో యుద్ధం చేయడానికి మోషే చేసిన పని ఏమిటంటే, తన చేతుల్ని దేవుని సన్నిధిలో కర్ర చేత పట్టుకొని పైకెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు దేవుని వైపు మన చేతులు చాపగలం?
ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది ప్రార్థనే. ప్రార్థన చాలా కష్టమైందండి. ప్రార్థన గురించి ప్రసంగాలు చేయొచ్చు, ప్రార్థన గురించి అనేకమైన ప్రసంగాలు వినొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేయడం చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జయాన్నిచ్చే వరకు మన శత్రువులందరూ కూడా మనల్ని చుట్టుముట్టే దుష్ట శక్తులన్నీ లైవ్ అయిపోవాలి అంటే మోషే లాంటి ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే చేతులు బరువెక్కిపోయాయి. మోషే చేతులు బరువెక్కిపోతే ఒక పక్కన హూరు, ఇంకొక పక్కన అహరోనులు వచ్చి మోషే చేతిని బలపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ చేతిలో ఈటె, మోషే చేతిలో కర్ర దేవుని సన్నిధిలో చాపినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దేవుని బిడ్డలైన వారికి ఎలా యుద్ధం చేయాలో ఒక ప్రణాళికను దేవుడు కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను కాలంలో గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మిద్యానీయులు వచ్చారు. ఈ సముద్రపు ఇసుక రేణువుల వలె ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఆల్రెడీ ఇశ్రాయేలులకు ఉన్నదంతా కూడా దోచేసుకున్నారు, ఇంకేమీ మిగలలేదు. వాళ్ళు ఏ పంటలు వేసినా ఆ పంట పండగానే లాక్కుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పశువుల్ని కూడా లాక్కుని వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దీన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అలాంటి దీన పరిస్థితుల్లో దేవుడు గిద్యోన్ని ఎన్నుకోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గిద్యోనును తన ఆత్మతో నింపాడు. ఆత్మతో నింపి యుద్ధం చేయడం కోసం సిద్ధపరిచాడు. సిద్ధపరిచినప్పుడు యుద్ధం చేయడానికి మొత్తం 32,000 మంది వచ్చారు. దేవుడు అన్నాడు, పిరికి వారెవ్వరు కూడా యుద్ధంలో పాల్గొవద్దు అన్నాడు. పిరికివారు దేవునికి పని చేయరండి. పిరికివారు దేవునికి పని చేయరు. మీరు జ్ఞాపకం చేసుకోండి, నరకంలో ఉండేది మొట్టమొదటి వారు ఎవరైనా అంటే వాళ్ళు పిరికివారే. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ధైర్యంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ధైర్యవంతులుగా ఉండాలి, శత్రువులతో పోరాడేవారుగా మనం ఉండాలి. ఏ ఎండకు ఆ గొడుగు మనం పట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుడు అన్నాడు, పిరికివారు నాకు వద్దన్నాడు ఆయన. 32,000 మందిలో 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మంది దేవుడు అన్నాడు, ఈ 10,000 మంది కూడా నాకు ఎక్కువే, ఇంతమంది వద్దు. ఓ పని చేయి, నీళ్లు తాగడానికి వీళ్ళందరినీ కూడా ఏటిలోనికి దించమన్నారు. ఎవరైతే ఆ చేత్తో నీళ్లు తీసుకుని తాగారో వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేయమన్నాడు. అందులో 300 మంది మిగిలారు. 300 మంది అనేక వేల మందితో యుద్ధం చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యుద్ధం చేయడానికి ఎక్కువ మంది అక్కర్లా, గొప్పవారు అక్కర్లా. ఒక్కరి యథార్థవంతులు, ఒక్కరి ప్రార్థన చాలు, ఇద్దరి ప్రార్థన చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని నమ్మితే ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తాడు. శత్రువుకి ఎంత విస్తారమైన సైన్యం ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దేవునికి లోబడిన ఒక్క వ్యక్తి చాలు దేవుడు వాడుకోవడానికి. ఈ 300 మందికి దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటంటే వట్టి కొండలిచ్చాడు, వాటిలో దివిటీలు, వాటితో పాటు బోరలు. అవే ఆయుధాలండి. వట్టి కొండలు, దివిటీలు, బోరలు. ఆ 300 మందిని 3 భాగాలుగా చేశారు. దేవుడు గిద్యోనుతో చెప్తా ఉన్నాడు, ఆ బోరలు ఊది ఆ కుండలు పగలగొట్టి ఆర్భాటముగా అందరినీ గట్టిగా అరవమన్నాడంతే. వాళ్ళు ఆ యొక్క మట్టి కుండలు పగలగొట్టి బోరలు ఊది దివిటీలు పట్టుకొని ఆర్భాటముగా యెహోవా ఖడ్గమో, గిద్యోను ఖడ్గమో అని గట్టిగా అరిచారు. దేవుడు చేసిన పని ఏమిటంటే శత్రువులు ఒకరిని ఒకరు పొడుచుకొని చనిపోయారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చే విజయాలు అద్భుతంగా ఉంటాయండి.
దేవుడు కొన్నిసార్లు శత్రువులు వారిలో వారికి గొడవలు పెట్టి చెల్లాచెదురు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ కారణము లేకుండా శత్రువులు వారిని వారే పొడుచుకొని చనిపోయిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం దేవుణ్ణి నమ్మాలి. ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. మనం ఎన్ని చెప్పగలం? సంసోను ఒక్క గాడిద ఎముక పట్టుకున్నాడంతే. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన చిన్న చిన్న ఆయుధాలే, చిన్న చిన్న ఆయుధాలు. దావీదుకు యుద్ధం చేయడం కూడా రాదు. 17 సంవత్సరాల వయసు, చిన్న వయసు. మహాబలము కలిగిన గుళ్యాతును చంపివేశాడు. ఎలా చంపివేశాడు? 5 ఏటి రాళ్లతో, అంతే. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది లేదు. ఏలియా మహాభక్తుడు, ఆయన దుప్పటే, ఆ దుప్పటే ఆయనకు ఒక అభిషేకం. ఆయనకి ఏమీ లేదు, సరైన వస్త్రాలు కూడా లేవు ఆయనకి. ఆయన కప్పుకునే దుప్పటే, అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తిగా ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన ఆయుధాలు మనకి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కూడా ఆయుధాలు ఇచ్చాడు. అపోస్తుల కార్యగ్రంథములో 3వ అధ్యాయములో మనం చదివితే 4వ వచనము నుండి, అపోస్తుల కార్యగ్రంథములో 3వ అధ్యాయము 4వ వచనములో, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసయ్య నామం కంటే శక్తి కలిగింది ఏదైనా మన దగ్గర ఉందా? ఈ రోజున మనకున్న ఇళ్ళు, మనకున్న ధనము, మనకున్న ఉద్యోగాలు, మనకున్న సమస్తము కంటే యేసయ్య నామము శక్తి కలిగిన నామము. మనకెన్ని ఉన్నా అన్నిటికన్నా మించినది యేసయ్య నామము. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటే యేసయ్య నామాన్ని పలికిన తోడనే అద్భుతాలు జరుగుతాయి. పేతురు అంటున్న మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు. పుట్టినది మొదలుకొని కుంటివాడు ప్రతిరోజు కూడా దేవాలయం యొద్దకు మోసుకుని వస్తూ ఉన్నారు. ఆయన భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆ రోజు పేతురు యోహాను అన్నారు, మా తట్టు తేరే చూడుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముంది వీళ్ళ దగ్గర? ఏమున్నది? దేవుని నామం ఉన్నది. అభిషేకించబడిన దేవుని నామం, శక్తి కలిగిన దేవుని నామం, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుని నామం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న ప్రభువు అంత గొప్పవాడైనా, అంత గొప్ప దేవుడైనా మనం విశ్వసిస్తే, యేసయ్యను మనం విశ్వసిస్తే, యేసయ్య నామమున విశ్వాసముతో మనము పలికితే, ఆ నామానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. మనం నమ్మిన దేవుడు అంత గొప్ప దేవుడైనా కొన్నిసార్లు మనం నమ్మలేకపోతున్నాం. ప్రభు నామాన్ని విశ్వసించలేకపోతా ఉన్నాం, ప్రార్థించలేకపోతా ఉన్నాం. ఆ శక్తి కలిగిన నామాన్ని మనం వాడుకోలేకపోతా ఉన్నాం. ఆ నామాన్ని మనం మహిమపరచలేకపోతా ఉన్నాం. దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామం, యేసయ్య నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం
యేసయ్య నామం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసయ్య నామంలో ప్రతి మోకాలు వంగవలసిందే. అలాగున ప్రభు నామాన్ని మనము వాడవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు జీవితంలో దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు మనం దేవుని బిడ్డగా ఉన్నప్పుడు అపోస్తుల కార్య గ్రంథంలో 5వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్య గ్రంథంలో 5వ అధ్యాయము 15-16 వచనాలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు నిజంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా దేవుని ఆత్మచేత నింపబడితే, ప్రియమైన దేవుని బిడ్డలరా, వారి నీడ కూడా అద్భుతాలే. వారి నీడ, ప్రజలు ఎంత ఇదిగా ఉన్నారంటే పేతురు వస్తూ ఉండంటే ఆయన నీడబడితే చాలు అనే స్థితిలో ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్న రోగుల్ని తీసుకుని వస్తూ ఉన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గని రోగుల్ని తీసుకుని వస్తూ ఉన్నారు. దేవుడు గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అతని నీడ అయినను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. యేసయ్య నామం అంత శక్తి కలిగిన నామం అది. ఆయన బిడ్డలకు దేవుడిచ్చిన అభిషేకము అంత విలువైనది. ప్రియమైన దేవుని బిడ్డరా, అంత విలువైనది. పేతురు యొక్క నీడ పడినా చాలు. పౌలు జీవితానికి వచ్చేసరికి అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో 11-12 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములో వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. పౌలు చేత దేవుడు అద్భుతాలు, అతని చేతికి తగిలిన చేతి గుడ్డలైనను. దేవునికి మహిమ కలుగును గాక. రక్తస్రావం కలిగిన స్త్రీ అదే పని చేసింది. యేసయ్య వస్త్రపు చెంగును ముడితే చాలు అనుకుంది. చాలు అనుకుంది. ఆ విశ్వాసం, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న ధైర్యం, ఆమె చుట్టూ ఉన్న అడ్డులన్నీ తెంచుకొని ప్రభువు దగ్గరికి వచ్చేసింది. ఆమె అనారోగ్యం అయినా దాటుకొని ప్రభువు దగ్గరికి వచ్చేసింది. ఆ ప్రజల్ని దాటుకొని ప్రభువు దగ్గరికి వచ్చేసింది. విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇస్తాడు. దేవుడు మోషే గారికి కర్రనిచ్చినట్లు, యెహోషువ గారికి ఈటనిచ్చినట్లు, ఏలియా గారికి దుప్పటినిచ్చినట్లు మనకున్నదండి. మనకు దేవుడు ఇచ్చాడు యేసు అనే నామం, ప్రార్థన అనే ఆయుధం, వాక్యము అనే ఆయుధం దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనము కూడా అద్భుతాలు పొందుకోవాలి. చివరిగా కీర్తనలు 71వ కీర్తనలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తాను. కీర్తనలు 71వ కీర్తన చూడండి అందరూ కూడా ఒకసారి. 21వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా చూడండి. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయము. చాలా గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి తన జీవితంలో అనేకమైన కష్టాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి. అనేక మంది శత్రువులుగా కూడారు. ఆయన్ని సిగ్గుపరచాలి అనుకున్నారు, అవమానపరచాలి అనుకున్నారు. ఆ సమయంలో ఈ కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు, అయ్యా యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. మహా ఉన్నతమైన వ్యక్తి, డౌన్ అయిపోయిన వ్యక్తి. దేవాలయం మళ్ళా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వచనములో
నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 24వ వచనములో, నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. చూస్తూ ఉన్నాడండి, ఇందుకు కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. కొండ మీద నుండి కిందకు జారిపోయాడు, ఉన్నతమైన శిఖరాల నుండి కిందకు జారిపోయాడు, కష్టాలు గుండా వెళుతూ ఉన్నాడు, కన్నీటి గుండా వెళుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు, అయ్యా నా గొప్పతనమును వృద్ధి చేయుము, దేవునికి మహిమ కలుగును గాక. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము, నా గొప్పతనాన్ని వృద్ధి చేయనాయన, నాకు నెమ్మదిని కలుగ చేయనాయన. మన దేవుడు కలుగ చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా కలుగ చేస్తాడు అంటే, అదే దావీదు మహాభక్తుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు. యెహోషువ నాయకత్వంలో దేవుడు మళ్ళా తిరిగి జయాన్ని ఇచ్చాడు. జయాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే, ఒక బలిపీఠాన్ని కట్టాడండి. బలిపీఠాన్ని, ఎరుకోను జయించిన బలిపీఠాన్ని కట్టలేదు, దేవుని సన్నిధిలో బలిపీఠాన్ని కట్టి ప్రజల్ని 2 గుంపులుగా చేశాడు. ఆయన ప్రజల్ని 2 గుంపులుగా చేసి, ఈ కొండ మీద, యబాలు కొండ మీద, గిరీజీము కొండ మీద ఇటొక సగం మందిని పెట్టి, ఆ రోజున ధర్మశాస్త్రం అంతా కూడా చదివి వారికి వినిపించాడు. దేవుడు మనకు జయాన్ని ఇచ్చినప్పుడు దేవునితో గడపడం అలవాటు చేసుకోవాలి, ప్రజలతో గడపడం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకు ఏ జయాన్ని ఇచ్చినా దేవునితో మనం గడపాలి, అని వాక్యం దగ్గర గడపాలి, ప్రార్థనలో గడపాలి. యెహోషువ గారు లైన్లో పడిపోయారు. యుద్ధంలో జయించగానే బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. భయముతో కృంగిపోయిన యెహోషువతో అలనాడు నీవు మాట్లాడిన మాటలు, అయ్యా భయపడవద్దు అన్నావు, దిగులు పడవద్దు అన్నావు. నీ బిడ్డలమైన మేమందరము నా తండ్రి, మాలో భయాన్ని, దిగులను తీసివేయండి, ధైర్యముతో నింపండి, విశ్వాసముతో నింపండి, సంతోషముతో నింపండి, సమాధానముతో మీరు నింపండి. నా ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ఆయుధాలు చేత పట్టుకుని మేము నిలవబడాలి. నీవు మా పక్షంగా యుద్ధం చేయాలి. మేము నిన్ను మహిమపరచగలిగినట్లు మా జీవితాల్లో అద్భుత అతిశయ కార్యాలు చేసే దేవుడవు నీవున్నావు గనుక నీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యము అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్.